వెల్కమ్ టు ఐశ్వర్య రాజేష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే నిన్న బుధవారం రోజు మధ్యాహ్నం అయితే బయటకు వెళ్ళామండి. అంటే ఎక్కడికంటే డిమార్ట్ కని వెళ్ళాము, బయలుదేరాము. ఇక వెళ్తూ ఇంకా డిస్కషన్ చేస్తున్నాం అన్నట్టు. ఎప్పుడు అవిట్లకించే తీసుకుంటాం కదా, అక్కడ మధ్యలో ఒకటి మాకు షాప్ అనిపించింది అన్నట్టు. సరే ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి చూద్దాము అనేసి అనుకున్నాము. అది ఎక్కడ అంటే మన జిడిమెట్ల పైప్ లైన్ రోడ్లో అండి. కానీ అక్కడంతా ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, అన్నీ ఆర్గానిక్వే అండి. మనము కొబ్బరి కొన్ని ఇచ్చినా అక్కడనే ఆయిల్ కూడా మనకు పట్టిస్తున్నారు. కల్తీ అనేది ఏం లేదండి, అన్నీ ఒరిజినలే అక్కడ ఐటమ్. మన విఆర్కే డైట్ వాళ్ళు ఉంటారు కదండి, మొలకలు అవి తినమంటారు కదా, అలాంటి ఐటమ్స్ అన్నీ అదో చూస్తున్నారు కదా పోస్టర్, ఇదేనండి ఆ షాపు. శృతి న్యాచురల్ ఫుడ్స్ అని ఉందండి. చూడండి షాప్ అయితే మన విఆర్కే డైట్ వాళ్ళే ఉంటారు ఆల్మోస్ట్. అవి ఫ్రెండ్స్ షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదా, ఇదైతే ఒక చిన్న మినీ స్టోర్ అండి. న్యాచురల్ ఫుడ్ ఉంటుంది అక్కడంతా, న్యాచురల్ ఐటమ్సే ఉంటాయి ఆల్మోస్ట్ ఆ స్టోర్లో. మనకు ఆయిల్ అండ్ ఘీ మొత్తం ఫ్రెష్గా దొరుకుతుంది. అక్కడనే మొత్తం మనకు చేసిస్తారు అన్నట్టు. మనం అక్కడ నిలబడ్డామని మనకు చేసిస్తారు ఆట ఆల్సో. మనము ఇది ఎక్కడ ఉందంటే జిడిమెట్ల పైప్ లైన్ రోడ్ దగ్గరలో ఉంది అండి. ఇది శృతి న్యాచురల్ ఫుడ్స్ అండి, చూస్తున్నారు కదా. ఇదైతే కౌగి అండి, 500 grams. కొంచెం ప్రైస్ అయితే ఒక 10-20 రూపీస్ అయితే ఎక్కువ ఉంటుంది, కానీ మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం కదండి దీనికోసం. మన హెల్త్ కోసం మనం ఖర్చు పెట్టుకున్నట్లు ఏముంది, ఇది హెల్తీ ఫుడ్ అన్నట్టు. ఇదైతే ప్యూర్ ఘీ చూడండి, ఇదండి. అయితే కౌగి అండి, మనకు 500 grams 400 రూపీస్ అయితే పడ్డది. మనకు ఆల్మోస్ట్ ఒక 30-40-50 రూపీస్ దాకా ఎక్కువ ఉండొచ్చేది, అంతేనండి. 500 grams 400 రూపీస్ అండి. నెక్స్ట్ ఇదైతే చూడండి, శృతి న్యాచురల్ ఫుడ్స్ అండి. ఇదైతే చెనాఫ్లోర్ అండి, అంటే శనగపిండి. మనకు ఎంత అంటే హాఫ్ కేజీ 55 రూపీస్ పడ్డదండి. ఇదైతే మనం అక్కడ శనగపప్పు తీసుకొని ఇస్తే వెంటనే మనకు ఆన్ ద స్పాట్ కూడా పట్టిస్తున్నారండి. నేనైతే అక్కడ పట్టి ప్యాకింగ్ చేసిందని నేనైతే తీసుకొచ్చుకున్నాను. ఆల్మోస్ట్ అన్ని జొన్న పిండి అండ్ జొన్న రవ్వ అన్నీ ఆల్మోస్ట్, గోధుమ పిండి, మల్టీగ్రీన్ ఆట మొత్తం ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి మీకు. మీరు అక్కడ దగ్గరలో కనుక ఉండుంటే కనుక పక్కగా వెళ్ళండి. మనకు కొంచెం ఒక 10-20 రూపీస్ అయితే ఎక్కువ పడుతుంది, కానీ నార్మల్గా అయితే ఓకే, క్వాలిటీ పరంగా మంచిగా అనిపించింది, నాకైతే గుడ్ అనిపించింది. ఈసారి వెళ్ళినప్పుడు అయితే పక్కగా లోపల కూడా నేను మీకు వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం వెళ్ళడము, అది కొంచెం ఎక్కువ ముందు అవ్వకుంటే వెళ్ళాను అన్నట్టు. అది ఎలా ఉంటుంది ఏందో అనేసి ఓకే అనిపించింది. నా ఫోన్ ఏమో కార్లో ఉండిపోయింది, అందుకోసమని వీడియో తీయలేను. బయట వరకు అయితే తీసాను, నేను అది దీంట్లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇది ఒకటి షాంపూ తెచ్చానండి, మందారం పోయి. అక్కడ నుంచేనండి. ఎంత అంటే మనకు 500 ml మనకు 300 రూపీస్ అయితే పడ్డదండి. ఇది ఏమో పిల్లలకైతే పిల్లలకు కానీ నాకు కానీ చాలా వరకు హెయిర్ ఫాల్ ఉందండి. ఈ హెయిర్ ఫాల్ దీనివల్ల కంట్రోల్ అవుతుందేమో అని తీసుకున్నాను. ఓకే, ఈసారి అయితే వాడి చూడాలండి ఇది ఎలా ఉంటుందో అనేసి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి. ఇది అక్కడ మనము కొబ్బరిలో తీసుకొని ఇస్తే, కోకోనట్స్ తీసుకొని ఇస్తే, అంటే ఎండు కొడుకలు తీసుకొని ఇస్తే మనకు వెంటనే కూడా పట్టిస్తున్నారండి. ఇదైతే అక్కడ కోకోనట్ ఆయిల్ అండి. ఎంత 500 ml 190 రూపీస్ అయితే ఉంది. ఇది చూసుకున్నట్టయితే కానీ ప్యూర్ అండి, మీకు చూస్తే అర్థమైపోతుంది, మంచి ప్యూర్గా ఉంది. దీని అంటే దీని తనం చూసి నేను తీసుకోవడానికి కూడా వెళ్ళాను. నాకు అది ఎవరైతే రిక్వెస్ట్ చేయలేరు, అది నేనే ఆల్మోస్ట్ అక్కడ ఏమో జర్నీ చేస్తుంటే నేను అక్కడ చూసిన అన్నట్టు, చూసేసి వెళ్ళి తెచ్చుకున్నాను నేను ఈరోజు అయితే. యాక్చువల్ అయితే డిమార్ట్ వెళ్దామని ప్లాన్ ఉంది, కానీ డిమార్ట్ వెళ్ళలేదండి, మేము మా షాప్కి వెళ్ళామన్నట్టు. కానీ బాగా అనిపించింది నాకు ఐటమ్. మా వారు కూడా అన్నారు మళ్ళీ మనం అదే షాప్కి వెళ్ళి తెచ్చుకుందాం అనేసి. నెక్స్ట్ వచ్చేసి మిలెట్ హౌస్ అండి, ఉమెన్స్ మిలెట్స్ అని ఉంది చూడనా. ఉమెన్స్ గురించి ఏంటండి, మనకు థైరాయిడ్, పీసీఓడి చూస్తున్నారు కదా, ఇవన్నిటికీ మనకు ఇది పనిచేస్తుంది అన్నట్టు. అన్నీ ఉన్నాయండి, పిస్తా, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదాము, సొంటి, ఇవన్నీ ఉన్నాయి. చాలా వరకు ఇందులో ఐటమ్స్ అయితే ఉన్నాయండి. దీంట్లో యాడ్ కాంది మాత్రము వీట్ ఫ్రీ, సోయా ఫ్రీ, వైట్ రైస్ ఫ్రీ, నో యాడ్ షుగర్. ఇంకేం కలర్స్ అన్నీ అయితే యాడ్ చేయలేదు దీంట్లో, ప్యూర్ అనేది ఇచ్చారు. ఇది చాలా మంది వరకు అయితే తీసుకెళ్తున్నారని షాప్ అతను కూడా చెప్పారు. మనం ఎట్లా అంటే దీన్ని రాగి జావా కాచుకునేటట్టు చేసుకోవాలనేసి అయితే చెప్పారు. సరే అనేసి ఇదైతే ఒకటి తీసుకున్నాను, నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి అందుకోసం అనేసి తీసుకున్నాను. ఆల్రెడీ నేను వెయిట్ లాస్ డైట్ కూడా చేస్తున్నాను కాబట్టి అందుకోసమని ఇది ఒకటి కూడా తీసుకున్నాను నేను, ఎలా ఉంటుందో అనేసి యూజ్ చేద్దామనేసి. చూస్తున్నారు కదా. నెక్స్ట్ కర్డ్ తెచ్చానండి, సైడ్స్ ఫామ్ అనేసి. ఇది ఎంత అంటే 500 grams అయితే మనకు 55 రూపీస్ అయితే పడ్డదండి, 55 రూపీస్ అయితే పడ్డది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అండి, 2 లీటర్స్ అన్నట్టు. 2 లీటర్స్ వచ్చేసి 800 రూపీస్ అయితే పడ్డది. చూస్తున్నారు కదా సన్ఫ్లవర్ ఆయిల్, ఇది అక్కడనే మనకు చేసిస్తారు అన్నట్టు. నెక్స్ట్ నేనైతే సింపుల్గా తీసేస్తున్నానండి వీడియో. చూడాలండి 1 kg 210 రూపీస్. మనకు డిమార్ట్ అయితే 150 or 160 150 బిలోనే ఉంటుంది, కానీ ఇక్కడైతే మనకు 210 రూపీస్ అయితే పడ్డది. నెక్స్ట్ బ్రౌన్ షుగర్ అండి, నేను చాలా మంది చూపిస్తున్నారు కదా తీసుకొచ్చాను, ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. బ్రౌన్ షుగర్ అండి, 1 kg వచ్చేసి 120 రూపీస్ పడ్డది. నెక్స్ట్ దీనికైతే ఏం లేదు,
నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్ అండి. న్యాచురల్ టీ పౌడర్ అని అయితే అన్నారు. ఓకే అనేసి తీసుకొచ్చాము. 120 రూపీస్ అండి, 250 గ్రామ్స్. మేమైతే ఎప్పుడు రెడ్ లేబులే వాడతాము, కానీ ఈసారి అక్కడ న్యాచురల్ ఇచ్చారు కదా అని తీసుకొచ్చాము. ఎలా ఉంటుందేమో టేస్ట్ టీ కూడా ఒకసారి అయితే చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే సోప్ అండి. ఇది ఎట్లుంటుందో నాకు కూడా తెలియదు. టర్మరిక్ సోప్ అయితే తీసుకున్నాను. దీంట్లో చాలా ఫ్లేవర్స్, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, కానీ నేనేమో టర్మరిక్ తీసుకున్నాను. పపాయ ఉంది, చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి, కానీ నాకు ఎందుకో టర్మరిక్ తీసుకోవాలనిపించింది. ఓకే, ఫేస్కి కూడా బాగుంటుంది కదా అనేసి. మేమైతే వాడేదైతే సింతాల్ అండి. అందుకోసమని సరే ఓకే ఇది ఫేస్కి అయితే ట్రై చేద్దామని అయితే తెచ్చాను. కొంచెం పింపుల్స్ అవి ఉన్నాయి కదా, అందుకోసం వాడదామని అయితే తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి హనీ అండి. అక్కడ ప్యూర్ హనీ దొరుకుతుందని చూడండి. ప్యూర్ అంటే ఇది ప్యూర్ అంటే నేను కూడా తీసుకొచ్చాను, కానీ ఇది ఎలా ఉంటుందో మన కనుక నాకైతే తెలియదండి. ఒకసారి అయితే ఓకే మా పాపకైతే యూజ్ చేద్దామని అయితే తీసుకొచ్చాను. మా పాప కొంచెం చెబ్బీగా ఉంటుంది కనుక దానికైతే యూజ్ చేద్దామని అయితే తీసుకొచ్చాను. ఎంత ఉందంటే మనకి ఇది 300 రూపీస్ ఉందండి. 500 ml అనుకుంటాను. ఇది 500 ml 500 ml అండి. ఇది ఎంత ఉందంటే 300 రూపీస్ అయితే ఉంది, చూసుకోవచ్చు. 300 రూపీస్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది చాలా వరకు చెప్పాలండి. పిల్లలు మనం పంకిన్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ పెడితే అయితే వాళ్ళు తినరు కదండి. అందుకోసం వాళ్ళ కోసం అనేసి ఇదైతే మనకు పల్లీల పట్టి ఎలా ఉంటుంది ఆ రకంగానే బెల్లం వేసి చేశారన్నట్టు. 120 రూపీస్ ఉంది. ఎన్ని పీసెస్ 12 పీసెస్ అయితే ఉందండి. పిల్లలకు చాలా హెల్దీ కదా అనేసి అయితే తీసుకొచ్చాను. మా పిల్లలకు తినమంటే అసలు తినరు, వాళ్ళ కోసం అని తీసుకొచ్చాను. దీంట్లో అయితే పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అయితే లేదు, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో 12 పీసెస్ వచ్చిందండి, 120 రూపీస్ పడ్డది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఇది వేరేగా దొరుకుతుంది. ఫ్లాక్స్ సీడ్స్ సేమ్ అదే టైప్లో ఉంది. కొంచెం పిల్లలు ఏమైనా ఇంట్రెస్ట్ తింటారేమో అని తీసుకొచ్చాను, కానీ నాకు తింటారేందో తినేదేందో నాకు కూడా తెలియదు ఎలా ఉందో టేస్ట్. 100 రూపీస్ ఉంది. 90 డేస్ సేమ్ అంతే ఉందండి. చూస్తున్నారు కదా ఎంత ఉందా అంటే 100 రూపీస్ అయితే ఉంది. నెక్స్ట్ సాంబార్ పొడి అండి. ఇది కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారంట. సాంబార్ పొడి బాగానే ఉంది. స్మెల్ అయితే 50 రూపీస్ పడ్డదండి. ఇది 100 గ్రామ్స్ 50 రూపీస్ అండి. 100 గ్రామ్స్ 50 రూపీస్ అయితే పడ్డది. ఇది నెక్స్ట్ ఉలువలండి. అంటే ఇది వెయిట్ లాస్లకు చాలా బాగా పనిచేస్తుంది అనేసి నేనైతే యూట్యూబ్లో చూశాను. ఓకే అనేసి నేను తీసుకొచ్చాను. దీంట్లో ఫ్యాట్ ఉండదంటే. ఇది ఎంత పడ్డదంటే 70 రూపీస్ పడ్డది, 500 గ్రామ్స్. నెక్స్ట్ వచ్చేసి సరస్వతి ఆకు చూర్ణం. ఇదైతే మా వారు తీసుకొచ్చారండి. దీన్ని ఏం చేస్తారో నాకైతే తెలియదండి. దీన్ని ఎట్లా యూజ్ చేయాలనేది అయితే నాకు కూడా తెలియదు. ఇది ఎలా యూజ్ చేస్తారో తెలుసుకున్న తర్వాత మా వారు అయితే చెప్తారు. నేను మీకు వీడియో అయితే పెడతానండి పక్కాగా. కానీ అక్కడ దగ్గరలో ఇక్కడ కొంపల్లి, పోచంపల్లి అంటే ఇక్కడ ఏరియాలలో ఎవరైనా ఉంటే కనుక మీరు పక్కాగా ఆ షాప్కి అయితే వెళ్ళండి. చాలా బాగుందండి. ఐటమ్స్ అయితే మనకు అన్ని ఆర్గానిక్గానే దొరుకుతుంది, ఒరిజినల్ ఐటమ్స్ దొరుకుతుంది. ఇదైతే వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఇది బెల్లం పొడి అండి. బెల్లం పొడి అంటే చాలా బాగుంటుందంట. నాకు కూడా తెలియదు, చాలా బాగుంటుంది మేడం అని వాళ్ళైతే చెప్పారు. ఇది మీరు పాలల్లో డైరెక్ట్ వేసుకున్నా కూడా పాలు విరిగిపోవని అయితే చెప్పారు. నేనైతే ట్రై చేయలేదు, ఈరోజు తెచ్చాను కాబట్టి మధ్యాహ్నం, అందుకోసం అనేసి ట్రై చేయలేదు ఇంకా. నెక్స్ట్ ఇది బ్లాక్ ఉల్వల్ అండి. బ్లాక్ కూడా తెచ్చాను. వారు అన్నారు ఇది మనం ఫ్రై కూడా చేసుకొని తినొచ్చు, తీసుకుందాము అనేసి. ఓకే అనేసి ఇదొకటి అయితే తెచ్చానండి. నెక్స్ట్ ఇంకా ఒక 2 కేజీ దానిలో 2 కేజీ అయితే దానిలో పనులకి తీసుకొచ్చామండి. 2 కేజీ తీసుకొచ్చారండి. ఎందుకంటే పిల్లల హెల్త్ కోసం అనేసి అయితే 2 కేజీ అయితే దానిలో పండుగ తీసుకొచ్చారు. ఇంకా ఇవి ఉంచి పెట్టాలా పిల్లలకి పొద్దున స్నాక్స్కి. ప్రస్తుతానికి అయితే ఇవేనండి మేము తెచ్చిన ఐటమ్స్ అయితే. చూడండి, చూస్తున్నారు కదా. మీరు ఇంకోటి చూసినట్టయితే అదండి నా బట్టలు చూడండి ఎన్ని గనం ఉన్నాయో, అవన్నీ ఫోల్డింగ్ చేయాలండి. చూస్తున్నారు కదా, మేము ఊరికి వెళ్ళేసి వచ్చాను కాబట్టి అవన్నీ క్లాత్స్ అయితే ఉన్నాయి. చాలా వరకు ఫోల్డింగ్ చేసేటి నేను ఇవన్నీ పిండేశాను. ఈరోజు అంతా ఫోల్డింగ్ చేయాలి, ఫుల్ వర్క్ ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మై వీడియోస్. ప్లీజ్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి.